ఈ వీడియో ఓన్లీ ఓయూ స్టూడెంట్స్ ఎంసీఏ వారికి మాత్రమే అనమాట. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. నేను ఏవైతే చెప్పానో అన్ని కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ క్వశ్చన్సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే ఉన్నాయన్నమాట. అవి మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్ గా చెప్తాను యూనిట్ వైజ్ గా. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో నల్ అండ్ కాలమ్ స్పేసెస్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ సెట్స్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెక్టార్స్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సబ్ స్పేసెస్ ఆఫ్ వెక్టార్స్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి బేసెస్ కోఆర్డినేషన్ సిస్టమ్స్. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 లో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది యూనిట్ 1 లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అయితే ఉంది. బేస్ థియరం అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో బేస్ థియరం అనగానే మీరు స్టేట్మెంట్ అలాగే ప్రూఫ్, ఓకేనా, దాని మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ గా మనకి థియరంలో ఉన్న స్టేట్మెంట్, ప్రూఫ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకోండి. సో డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పాను కదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. బైనామియల్, అలాగే పాయిజన్, అలాగే నార్మల్, ఈ 3 అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో బేస్ థియరం కూడా డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. ప్రూఫ్ ఉంటుంది, అలాగే స్టేట్మెంట్ మీరే రాయాల్సి ఉంటుంది, ప్రూఫ్ కూడా మీరే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి మనకి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ మీన్ అండ్ ప్రపోర్షన్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే టీ డిస్ట్రిబ్యూషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్స్ ఆఫ్ మీన్ అండ్ ప్రపోర్షన్స్. సో ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 లో మనకి టోటల్ గా 3 టాపిక్స్ అనమాట. సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ అండ్ ప్రపోర్షన్, టీ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఇంటర్వెల్ ఎస్టిమేషన్స్ ఆఫ్ మీన్ అండ్ ప్రపోర్షన్. ఇవైతే సరిపోతుంది అనమాట యూనిట్ 3 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 1 శాంప్లింగ్ టెస్ట్స్, అలాగే 2 శాంప్లింగ్ టెస్ట్స్. సో పేరిడ్ టీ టెస్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 1 శాంపుల్, అలాగే 2 శాంపుల్, అలాగే పేరిడ్ టీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ 4 లో ఇవైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి చై స్క్వేర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, అలాగే 1 and 2 వే అనోవా, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ చేస్తారు. రిగ్రెషన్ లైన్స్ లో మనకి ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్ కూడా ఇంపార్టెంటే. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ గా మనకి చై స్క్వేర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ 1 వే 2 వే అనోవాలోంచి ఒక 1 వే కానీ లేదా 2 వే కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో అనోవా టేబుల్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. 1 వే 2 వే అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట యూనిట్ 5 లో. సో ఓకేనా. ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫర్మ్ ఇవైతే ప్రిపేర్ అవ్వండి. మీకు సంబంధించి పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఓయూ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ సెమ్ వారికి సంబంధించి. పీడిఎఫ్స్ కావాల్సిన వారు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయితే చేయండి. సో ఈ వీడియో మాత్రం డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.